హెన్నాతో పని లేకుండా తెల్ల జుట్టుని నల్లగా చేసుకోవచ్చు. మనకు 2 డేస్ పని అవసరం లేకుండా అంటే మనకున్న బిజీ లైఫ్‌లో మనకి స్ట్రెస్ వల్ల తెల్ల జుట్టు ఎక్కువగా వస్తుంది. ఇప్పుడైతే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇదే సమస్య. మరి హెన్నాతో పని లేకుండా మన తెల్ల జుట్టుని ఎలా నల్లగా చేసుకోవాలనంటే మనము హోమ్ రెమెడీస్‌ని కనుక యూజ్ చేసుకుంటే చక్కగా తెల్ల జుట్టుని నల్లగా చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీరు దీనైతే అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. కలోంజీ సీడ్స్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మీరు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ ప్యాక్‌ని అయితే ఎవరైనా పెట్టొచ్చు. చిన్నవాళ్ళంటే మరి ఒక 12 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళ నుంచి మీరు ఈ ప్యాక్‌ని అయితే వేసుకోవచ్చు. ఎందుకంటే మరీ అంతకంటే తక్కువగా ఉన్న వాళ్ళకి ఎలాంటివి యూజ్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే వాళ్ళ స్కిన్ కానీ, వాళ్ళ హెయిర్ కానీ చాలా స్మూత్‌గా ఉంటాయి కాబట్టి వాళ్ళకి పెట్టకపోవడం చాలా మంచిదనమాట. ప్రోటీన్స్ లోపం ఉంటే కనుక మీరు మంచి ఫుడ్‌ని ఇవ్వండి వాళ్ళకి. ఎందుకంటే చిన్న పిల్లలకి ఎక్కువగా ఫుడ్ ద్వారానే సమస్యల్ని సాల్వ్ చేస్తుండాలి. ఎలాంటి ఫేస్‌కి పెట్టకూడదు, హెయిర్‌కి పెట్టకూడదు. ఎందుకంటే ఆహ్, చెప్పాను కదా! ఇంకా చిన్న పిల్లలకు స్కిన్ అనేది చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. తర్వాత హెయిర్ కూడా అంతే. కాబట్టి మీరు ఫుడ్ ద్వారానే తగ్గించడం చేస్తే చాలా మంచిది. ఓకే. చాలామంది అడుగుతున్నారనమాట. స్కిన్‌కి చిన్న పిల్లలకు 2 ఇయర్స్ వాళ్ళకి కూడా ప్యాకులు పెట్టొచ్చా అని అడుగుతున్నారు. హెయిర్‌కి ఆయిల్ పెట్టొచ్చా అని అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం నేను ఇక్కడ చెప్తున్నాను. ఫుడ్ ద్వారానే వాళ్ళకి కంట్రోల్ చేయండి. ఓకే. ఏ సమస్య ఉన్నా సరే. ఇప్పుడు కలోంజీ సీడ్స్‌ని ఒక ఇనుప కడాయిలో వేసుకొని మనం ఇక్కడ దాంతో పాటుగా కొన్ని మెంతుల్ని, తర్వాత కరివేపాకులను కూడా వేసుకొని బాగా రోస్ట్ అయితే చేయాలి. అంటే బాగా వేయించుకోవాలి. ఇవి బాగా నల్లగా ఆల్రెడీ కలోంజీ సీడ్స్ నల్లగానే ఉంటాయి. ఓకే. మెంతులు తర్వాత కరివేపాకు ఇక్కడ వాటితో పాటుగా బాగా నల్లగా వేయించుకోవాలనమాట. నేను ఈ ప్యాక్‌ని రెడీ చేసిన తర్వాత చాలా ఆశ్చర్యపోయాను నిజంగా. ఎందుకంటే నేను ఇందులో ఏమి కలపకముందు కలోంజీ సీడ్స్ అలా వేయించిన తర్వాత చేతిలో తీసుకొని ఇలా నలిపి చూశాను. చాలా మంచి కలర్ అండి. ఎందుకంటే దీంట్లో ఆయిల్ అనేది ఆల్మోస్ట్ మనకి కలోంజీ సీడ్స్‌లోనే ఉంటాయి కాబట్టి మనం ప్రత్యేకంగా ఇక్కడ ఆయిల్ కలపకుండా నేను ఇలా నలిపి చూడడం వల్ల మంచి కలర్ అయితే అంటింది. చేతికి అలాగే ఉండిపోయింది. నాకు డౌట్ వచ్చేసి నేను ట్యాప్ కింద కూడా చేతు వాష్ చేసి చూశాను. చక్కగా అసలు పోవడం లేదు. అంత బాగా మనకి కలోంజీ సీడ్స్ అనేది అంత చక్కగా పట్టేసిందనమాట కలర్ అనేది. చాలా మంచిగా అనిపించింది. నాకు అందుకే నేను యూజ్ చేసి మీకు ఈ వీడియో షేర్ చేయాలనేది ఫాస్ట్‌గా తొందరగా వీడియో తీసేసి మీకు ఇక్కడ పెడుతున్నాననమాట. ఇలా వేయించుకున్న తర్వాత మీరు కాస్త చల్లారాక మిక్సీ పట్టండి. ఈ పౌడర్‌ని ఒకసారి రెడీ చేసుకొని పెట్టుకోండి. మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీరు దీన్ని తలకి అప్లై చేసుకోవచ్చనమాట. కలోంజీ సీడ్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చక్కగా ఉన్నాయి. ఇవి మన తెల్ల జుట్టుని చక్కగా నల్లగా చేస్తాయన్నమాట. అలాగే హెయిర్‌ని కూడా హెల్తీగా చేస్తాయన్నమాట. కాబట్టి మీరు కలోంజీ సీడ్స్‌ని తలకి పెట్టేటప్పుడు ఏ డౌట్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. అలాగే మెంతుల వల్ల కూడా మనకి డాండ్రఫ్ తగ్గుతుంది. ఇందులో కూడా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ చాలా వరకు ఉన్నాయన్నమాట. కాబట్టి మనకి మెంతుల వల్ల కూడా డాండ్రఫ్ రాకుండా చక్కగా జుట్టుని షైనింగ్‌గా మెత్తగా చేస్తుందనమాట. ఇలా మీరు ఈ పౌడర్‌ని అయితే ఇలా మిక్సీ పట్టేయండి. తర్వాత మీరు దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఈడ కరివేపాకు వేసుకున్నాం కదా! కాస్త అది బాగా నలగదనమాట. కాబట్టి మీరు ఏదైనా జల్లించేది తీసేసుకొని దాని ద్వారా మీరు ఈ పౌడర్‌ని అయితే స్ట్రెయిన్ అయితే చేయండి. అలా చేసినప్పుడు మనకి తలకి పెట్టినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందనమాట. నేను ఇక్కడ ఫాస్ట్‌గా చేసేసాను వీడియో. ఎక్కువ లెంత్ అయినా కూడా మీరు ఏంటి ఇంత లాంగ్‌గా పెట్టారని అంటారు కదా! అందుకని కొంచెం ఫాస్ట్‌గా చేశాను. ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా వరకు దాంట్లోను అంటే ఎక్కువ ఎక్స్‌ట్రా ఏ వీడియో ఉన్నా కూడా కొన్ని కట్ చేస్తూ ఉంటాం కాబట్టి మధ్యలో మధ్యలో ఇట్లా యాడ్ చేస్తూ ఉంటానన్నమాట. ఓకే. ఇలా మొత్తం స్ట్రెయిన్ చేసిన తర్వాత మీరు ఒక బౌల్‌లోకి తీసుకోండి. దాంట్లో మీ తలకి ఎంత పెట్టుకోవాలనుకుంటారో అంత పౌడర్‌ని యూజ్ చేసుకోండి. దీన్ని ఎప్పుడు అప్లై చేస్తారంటే తలస్నానం చేస్తాము అనగా ఒక గంట, గంటన్నర ముందు దీని మీరు పౌడర్ అయితే ఎప్పుడో ఇలా రెడీ చేసుకొని ఒక సీసా జార్‌లో వేసి పెట్టుకోండి. ఒక నెల రోజులు దాన్ని నిల్వ ఉంచుకోవచ్చు. 2 నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. మీకు ఎనీ టైం కావాలన్నప్పుడల్లా ఇలా మీరు దీన్ని తలకు పెట్టే ముందు ఇందులో కాస్త అలోవెరా జెల్‌ని యాడ్ చేయండి. మీరు ఇంకొక విధానం కూడా చేసుకోవచ్చు. సెకండ్ ఏంటంటే దీంట్లో ఆహ్ ఆవాల నూనె ఉంటుంది కదా! ఆవాల నూనెను కూడా కాస్త వేసుకొని మీరు అలా కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇలా అయినా అప్లై చేసుకోవచ్చు. మీకు 2 విధాలు చెప్తున్నాను.
ఎలా కావాలనుకుంటే అలా మీరు దీన్ని కలిపేసి తలకైతే పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆవాల నూనెను కూడా యాడ్ చేసుకోవడం వల్ల కూడా మనకి హెయిర్ అనేది బాగా పెరుగుతుందనమాట. ఆవాల నూనె చక్కగా పనిచేస్తుంది. ఇప్పుడు మన అలోవెరా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇందులో అలోవెరా కూడా జుట్టుని షైనింగ్గా చేస్తుంది, దృఢంగా చేస్తుంది. అలాగే చక్కగా పెరగడానికి మనకి అలోవెరా అనేది బాగా వర్క్ చేస్తుందనమాట. నేను ఇది బాగా కలిపిన తర్వాత చేతికి ఇలా అప్లై చేసుకొని చూశాననమాట. ఏ మాదిరిగా మనకి తలకి పడుతుంది ఇది అని చెప్పేసి ఆల్మోస్ట్ ఫస్టే నేను దాన్ని నలిపి చూశాను. మళ్ళీ దీన్ని అలోవెరాని కలిపేసి స్కిన్ పైన అలా రాసి చూశాను. అసలు నాకు నమ్మలేకపోయాను. నేను ట్యాప్ దగ్గర వెళ్ళి మళ్ళీ కడిగి చూశాననమాట. అసలు సూపర్ రిజల్ట్ అండి. అసలు ఎంతకు పోలేదు. నేను ఇందులో ఆయిల్ కూడా వేయలేదు. నాకెందుకు డౌట్ వచ్చిందంటే ఇందులో నేను ఆయిల్ కూడా వేయలేదు అసలు. ఇక్కడ జస్ట్ మెంతులు, తర్వాత కలుంజి సీడ్స్, తర్వాత కరివేపాకుని కదా తీసుకున్నాను. నేను ఇక్కడ ఆయిల్ అసలు ఏమాత్రం యాడ్ చేయలేదు. అసలు ఎంత మంచి రిజల్ట్. అసలు నేను మళ్ళీ వాటర్ దగ్గర కడిగేసి వచ్చేసి మళ్ళీ చేతి పైన తుడవడానికి ప్రయత్నం అయితే చేశాను. అది అంత జిడ్డుగా మనకి చేతికైతే పట్టేసింది. ఇక్కడ అలా చేయడం వల్ల నాకు అనిపించింది ఇది తలకి చక్కగా పనిచేస్తుంది, ఏ మాత్రం డౌట్ లేదని. దీన్ని మీరు ఇలా రెడీ చేసుకొని కూడా మీకు అప్పటికప్పుడు వీలు కాకపోయినా మీరు డ్యూటీకి వెళ్ళే వాళ్ళు, మార్నింగ్ వెళ్ళే వాళ్ళు ఉన్నా కూడా మీరు ఇలా కలిపేసి మీకు తొందరలో పెట్టుకునే అవకాశం లేదు అనుకోండి, ఈవినింగ్ టైం వచ్చేసి తలకి అప్లై చేయండి. ఇలా మీరైతే తప్పక ట్రై చేయండి. ఎందుకంటే ఇంత మంచి బెనిఫిట్స్ హెన్నాని ప్రిపేర్ చేసుకొని ఒక 2 డేస్ నానబెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ డే దాన్ని తలకి పెట్టాలన్న అంత టైం లేని వాళ్ళు మాత్రం ఈ రెమెడీని అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే మనము టైం తక్కువగా ఉన్న వాళ్ళకి ఇలాంటి చక్కగా ఇంటి రెమెడీస్ని వాడుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది. అలాగే గంటల కొద్దీ వెయిట్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇలా పెట్టుకోండి. లేదు అంటే మీరు ఆయిల్‌లో ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న వాళ్ళైనా, దీన్ని ఇలా పెట్టుకున్న వాళ్ళైనా నైట్ కాస్త అప్లై చేసి కూడా మార్నింగ్ తలస్నానం చేసుకోవచ్చు. అంటే కొంచెం మీకు జలుబు లేదు, మాకు ఏ ఎఫెక్ట్ పడదు, తలపైన కాస్త పచ్చిగా ఉన్నా అని మీకేమన్నా అనిపిస్తే, మీ హెల్త్ బాగా సహకరిస్తే అలాంటి వాళ్ళు మీరు తలకి అప్లై చేసి, ఎందుకంటే కాస్త దిండు పైన వేస్ట్‌ది ఏదన్నా క్లాత్ పెట్టుకొని పడుకోండి. చక్కగా మీరు మార్నింగ్ లేసి కూడా తలస్నానం చేసుకోవచ్చు. ఇది ఎక్కడ వేస్ట్ టైం అనేది లేకుండా మీరు ఇలా దీని తలకి అప్లై చేయండి. చేశాక ఒక గంట, గంటన్నర తర్వాత తలస్నానం చేసుకోండి. తలస్నానం ఎలా చేయాలి? మళ్ళీ షాంపూ వాడుకోవాలంటే షాంపూ అస్సలు వాడుకోవద్దు. వాటర్తోనే ఫస్ట్ తలస్నానం అయితే చేయండి. నేను ఇక్కడ ఐబ్రోస్ కూడా పెట్టాను, చూస్తున్నారు కదా. అసలు ఐబ్రోస్కి పెట్టగానే చక్కగా అసలు ఎంత బాగా నల్లగా అయిపోయిందో నాకైతే. పెట్టిన తర్వాత నా మొహం నేను చూసుకుంటే నవ్వొచ్చింది. చాలా బాగా అనిపించింది నిజంగా. మీకు ఎంత తెల్ల జుట్టు ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఫుడ్ కూడా తీసుకోండి. ఇలాంటి హెన్నా ప్యాక్లే కాకుండా మంచి ఫుడ్ తీసుకోండి, విటమిన్స్ ఉండేటి ఫుడ్ తీసుకోండి. ఎక్కువ స్ట్రెస్ అవ్వకండి. ఎంత ఆలోచన ఉన్నా, ఎంత ఈ టెన్షన్ చేసినా మనకి ఎక్కడ ఏమి పోవండి. ఎంత తక్కువ ఆలోచన చేయడానికి ఆ టైంని అయితే కేటాయించండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లేదంటే మంచి సపోర్ట్గా ఒక లైక్ అయితే ఇవ్వండి ప్రేమతో. ఓకే, కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినా, పాత వాళ్ళు ఎవరైనా చూసినా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ని ఆన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.